మనం అనుకుంటాము మనుష్యుల దృష్టికోణం వేరు, దేవుని దృష్టికోణం వేరు అనుకోవచ్చు. పరిసయ్యుడు, నేను పరిశుద్ధంగా జీవించాను, దశమభాగం ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, సేవా కార్యక్రమాలు చేశాను, అయినాను నేను ఎందుకు దేవునికి నా ప్రార్థన అంగీకరించలేదు అంటే దాని అర్థము ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు అంగీకరించడు. నువ్వు దశమభాగం ఇచ్చినంత మాత్రాన నువ్వు గొప్ప, పరిశుద్ధముగా యథార్థముగా జీవించినంత మాత్రాన మనము గొప్పవారమా? దేవుడు అంటాడు, నీ జ్ఞానము ఏ పాటిది? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్ని విధాలుగా భక్తిని కొనసాగిస్తున్నాడు, కానీ దేవుడు పరిసయ్యుని ప్రార్థనను అంగీకరించలేదు, దృష్టి పెట్టలేదు.